మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లరా, మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువ నీ మాటలు తీసుకొని మీ ఎద్దకు వచ్చినాడు కనుక మీరు నేను కలిసి దేవుని మాటల చేత మన హృదయాలు వెలిగించుకుందాం. వెలిగించబోయే ముందు రాత్రికాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాలని, మమ్మల్ని, సంఘాన్ని, భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలులు ఉపకారాలు చేసిన దేవుడికి మన ప్రభు యేసుక్రీస్తు వారి నామములో మన ఎడల చేసిన ప్రతి మేలు ఉపకారము కూడా కృతజ్ఞతగా ఆయన పాదాల దగ్గర సమర్పించుకుంటూ ఈరోజు మన ఆత్మలకు ఆహారంగా దేవుడు ఏ మాటలైతే నియమించాడో ఒక్కసారి వాటిని మనం ధ్యానం చేసుకోగలిగితే దేవుని పిల్లారా, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 58వ వచనంలో రాయబడిన మాట మనం చూడగలిగితే, ప్రభు కార్య అభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉండండి అన్నాడు. అంటే ప్రభు చేసే ఏ కార్యాలైతే ఉన్నాయో ఆ కార్యాలందు మీరు ఎప్పుడు కూడా ఒక అభివృద్ధి అనేది మీ జీవితంలో ఉండాలన్నాడు దేవుని పిల్లలు. అంటే ప్రభు కార్య అభివృద్ధి యందు ఎప్పుడు ఆసక్తి కలిగి ఉండాలంట దేవుని పిల్లరా. అంటే ఆసక్తిని అనేది మీరు విడిచిపెడితే దేవుని పిల్లలారా దేవుని కార్యంలో సంతోషంగా ఆనందంగా మీరు చేయలేరు అంటున్నాడు. కనుక మనము సంఘానికి విశ్వాసం అని చెప్పుకుంటా సంఘానికి వస్తున్నాం. మనము ప్రభు కార్య అభివృద్ధి యందు ఎప్పుడు ఆసక్తి కలిగి తండ్రి ఆయన పనులు చేసే భాగ్యం మనందరికీ అడుగుతూ, మనకే గాక మన దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రభు కార్య అభివృద్ధి యందు ఆసక్తి కలిగిన వారై ఆయన పనులు చేసేవారిగా మారిపోనట్లు ప్రార్థించేద్దాం. పరిశుద్ధుడా, చెమ్మగలిగిన మా పరలోక తండ్రి నాయన, నీ కృప కలిగిన నామానికి వందనాలునైనా. మా దేశంలో ఉన్న ప్రతి కుటుంబం కూడా ప్రభు కార్య అభివృద్ధి యందు ఆసక్తి కలిగిన వారే తండ్రి నాయన, ఆయన యందు ఉండే భాగ్యం భూమి మీద ఉన్న మరి మా దేశంలో ఉన్న ప్రతి కుటుంబానికి మీరు అనుగ్రహించమని తండ్రి అడుగుతూ, అట్టి విశ్వాసమే చూడగలిగి భాగ్యమేమని అడుగుతున్నాయినా. ఎంతమంది అయితే తండ్రి ఈరోజు ఈ మాటలు వింటున్నారో వారి కుటుంబాల్లో మంచి ఆరోగ్యమును దయచేయమని అడుగుతున్నాను నాయన. రాకపోకలో కృప చూపండి తండ్రి. చదువుల్లోను, ఉద్యోగాలను, వ్యాపారాలను తోడుగుండి బయటికి వెళ్ళని బిడ్డలు క్షేమంగా గృహానికి చేర్చి మీరు మహిమ పొందమని మా రక్షకుడు నీ కుమారుడు యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.